హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ ఎక్కడికి రెడీ అయ్యి వెళ్తూ ఉన్నానో తెలుసా? మా అక్క వాళ్ళ ఊరికి వెళ్తున్నాను అండి. ఎందుకో తెలుసా? కార్తీక మాసం అయిపోయింది, ఇంకా నాన్ వెజ్ తినాలి కదండి. అమ్మ వాళ్ళేమో చెయ్యరు. ఎందుకోసం అంటే అన్న తమ్ముడు మాల వేశారు కాబట్టి వాళ్ళు తినకూడదు, కాబట్టి వాళ్ళు చేయలేదు. ఇంకా మేమైతే వెళ్ళి తినేసి రావాలని చెప్పేసి అక్క లంచ్కి అయితే ఇన్వైట్ చేశారు. ఇంకా దానికోసం అయితే మేము వెళ్తూ ఉన్నాము. చాలా రోజులైందనమాట అక్క వాళ్ళ ఊరికి వెళ్ళి. ఈ ఫస్ట్ ఇంకా మా పాపని తీసుకొని ఒక విలేజ్కి వెళ్తున్నామంటే ఇదే ఫస్ట్ అండి. సో మా అక్క వాళ్ళ ఊరు అయితే చూపిస్తున్నాను అనమాట పాపకి. ఇంకా టౌన్ నుంచి దగ్గరే అండి, నియర్ బై ఉంటుంది టౌన్. 5 to 10 minutes అంతే టైమ్ కదా. ఆటోలో అయితే వెళ్ళిపోయాము. ఇదే అక్క వాళ్ళ హౌస్. ఇరుముడి వీడియోలో చూసింటారు. సో ఫ్రంట్ నుంచి ఇంకా వాళ్ళు స్టార్ట్ అయ్యి వెళ్ళారు కదా, అక్కడి నుంచి చూశారు ఇరుముడి వీడియోలో అయితే. ఇప్పుడైతే నేను ఇంట్లోకి అయితే వెళ్తూ ఉన్నానండి. ఇంకా పాపకైతే ఇంకా కొత్తగా ఉందన్నమాట, ఎక్కడికో వచ్చాము అన్నట్టు. సో చూస్తూ ఉన్నాం, అదే మాట్లాడుకుంటే. ఇంకా వీళ్ళ ఇంట్లో పప్పి ఉందండి, తన పేరు డైసీ. ఇంకా మా చిన్నక్కని అస్సలు వదలలేదు. అది రెడ్ డ్రెస్ వేసుకొని వచ్చింది. సో అసలుకి ఇంకా కాలకి పట్టుకుంటూ ఉందన్నమాట రెడ్ ప్యాంటుని చూసి. అస్సలు వదలలేదు. ఇంకా అయితే అక్కడ కొంతసేపు అదే మేము నవ్వుకుంటూ ఉన్నాము. చూస్తున్నారు కదా ఎంత కాలకి దగ్గరికి వెళ్తూ ఉంది. దాని పేరు డైసీ. ఇంకా లాస్ట్కి మా మామ అయితే పట్టుకున్నారు అనమాట డైసీని. ఇంకా మాట్లాడుతూ ఇంకా ఇక్కడ పని చేపిస్తూ ఉన్నారు, రాయి అంతా కొట్టిస్తున్నారండి. సో అదంతా చూస్తూ ఉన్నాం. ఇక్కడంతా పెద్ద రాయి ఉండింది, అదంతా కొట్టిచ్చేస్తున్నారు. ఏదో పని పెట్టుకున్నారు. ఇంకా అలానే ఇంకా లంచ్ టైం కరెక్ట్గా వెళ్ళాం కదా, అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసింది. నాటుకోడి, అలానే ఫ్రై, చికెన్ ఫ్రై, అలానే అలసంద వడలు అండి. నాటుకోడికి బాగుంటాయి కదా, గారెలు కానీ అలసంద వడ కానీ. సో అలసంద వడ చేద్దామని పిండి కూడా రెడీ చేసి పెట్టేసింది. ఇంక ఇక్కడ వచ్చి చికెన్ ఫ్రై చేసేసింది, నార్మల్ చికెన్ ఫ్రై చేసేసిందండి. ఇది వచ్చి నాటుకోడి పులుసు. ఇంకా దాంతో రైస్ వచ్చి బగారా రైస్ చేసి పెట్టేసిందండి. సో చూస్తున్నాం కదా, అవన్నీ ప్రిపేర్ చేసేసింది. ఇంకా మేము తినడమే ఆలస్యము. ఇంకా నేనైతే వీడియో షూట్ చేస్తూ ఉన్నాను కాబట్టి అది కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఇంకా వడలు వేసే లోపల నేను ఇలా వీడియో షూట్ చేస్తున్నాను కదా, ఇంకా అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. పాపను ఎక్కడికైనా తీసుకొని వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తుందండి, బాగా టైం స్పెండ్ చేస్తుంది అనమాట. ఇంకా మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము. ఇంకా అమ్మ అదే మాట్లాడుతూ ఉందన్నమాట పాపతో. ఇంకా అలా మాట్లాడుతూనే మా ప్లేట్ కూడా దగ్గరకు వచ్చేసింది. చూసారా, అలసంద వడ, చికెన్ ఫ్రై, అలానే నాటుకోడి పులుసు, పెరుగు పచ్చడి కామన్ కదా. ఇంకా అక్క తీసుకొని వచ్చేసింది. బెడ్ మీదే కూర్చున్నాము. అలానే ఇంకా అక్కడ వర్క్ చేపిస్తున్నారు కాబట్టి ఇంకా హాల్లో కూర్చోలేదు, ఇంకా బెడ్రూమ్లో కూర్చొని మాకు ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడే కూర్చొని తింటాం అనమాట. మెయిన్ ఎక్కడ మాట్లాడుతూ ఉంటే అక్కడ కూర్చొని తింటూ ఉంటాము. మావయ్య వాళ్ళు 4 అన్నదమ్ములు. సో 2 ఇక్కడే ఉంటారు. సో మా మామ, ఇంకొక పెద్ద మామ ఇక్కడే ఉంటారు అనమాట. ఇది పెద్ద హౌస్. ఈ ఇంట్లో ఇంక డివైడ్ అయ్యాక ఇంకొక హౌస్ కట్టించుకుంటున్నారు అనమాట చిన్న మామ వాళ్ళు. సో అక్కడ చూడడానికి వెళ్తున్నాము. ఇంకా ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది అంటే చూడడానికి అయితే వెళ్ళాము అనమాట. ఇంకా చూడడానికి వెళ్ళాం కదా, ఇంకా అంతా చూస్తూ ఉన్నాము. ఇది 2 BHK హౌస్. సో చిన్నగా కట్టించుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఉండడానికి కట్టించుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ కాదు, జాబ్ చేస్తూ ఉన్నారు. సో ఇంకొక మామ వచ్చి డాక్టర్ అని చెప్పాను కదా, ఇంకొక మామ జాబ్ చేస్తూ ఉన్నారు. ఇది వచ్చి కిచెన్ అండి. సో సింపుల్గా చిన్నగా కట్టించుకున్నారు. ఇంకా అది వచ్చి ఆపోజిట్లో ఉన్నవి 2 బెడ్రూమ్స్. ఇది వచ్చి పెద్ద హౌస్ అని చెప్పాను కదా, ఇంకా అక్కడికి వచ్చాము. ఇక్కడ పెద్ద మామ వాళ్ళు ఉంటారు. మేము చాలా రోజులైంది ఈ ఊరికి వచ్చి. ఇంకా అదే కూర్చొని మాట్లాడుతూ ఇంకా పాప గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చి చెట్లన్నీ పెట్టుకుంది. ప్రోమోగ్రనేట్ పువ్వు పాపకి పెదవులు పెడితే రెడ్ అవుతుంది అంటుంటే ఇంకా అవి పెడుతూ ఉన్నాము చిన్నప్పటి నుంచి. కానీ అక్కడ ఉన్నాయి అంటే ఇంకా పీక్కోవడానికి వెళ్ళామన్నమాట. ఫస్ట్ టైం పాప బైక్లో కూర్చోందండి, వాళ్ళ పెద్దనాన్న బైక్లో. మేమైతే ఇంకా ఫస్ట్ బైక్ అస్సలు ఎక్కించిందే లేదు. ఫస్ట్ వాళ్ళ పెద్దనాన్న బైక్ ఎక్కించారు. సో చిన్నగా అలా రైడ్కి వెళ్ళారనమాట వాళ్ళు. ఇంకా వెళ్ళింది ఆఫ్టర్నూన్ కాబట్టి మార్నింగ్ వెళ్ళింటే ఇంకా బాగుండేది. ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి ఈవినింగ్ త్వరగా బయలుదేరామన్నమాట. ఎందుకంటే పాపకు మరీ చలి పెడుతుంది అని ఇంకా స్వెటర్ కూడా తీసుకురాలేదు, వెంటనే వచ్చేస్తాము అని. ఇంకా 5 అంతా బయలుదేరామండి. ఆటో అతన్ని కూడా వెంటనే రమ్మని చెప్పాము, కాల్ చేసరికి ఇంకా వెంటనే వచ్చేసారు. ఇంకా అలా మేము ఇంటికైతే వచ్చేస్తూ ఉన్నాము ఫైనల్గా. ఇంకా కొద్దిసేపు ఉండింటే బాగుండేది, బట్ ఇంకా వెళ్ళింది ఆఫ్టర్నూన్ కాబట్టి ఇంకా కొద్దిసేపు ఉండి వచ్చేసాము. ఇంకా వస్తూనే అమ్మ దిష్టి తీసేస్తూ ఉంది, పాప ఏడుస్తూ ఉందండి. సో వెంటనే వచ్చేసాము. ఇంకా ఉండాలి అన్నట్టు ఆటోలో వెళ్ళి కొత్త ప్లేస్ కదా, ఇంకా ఉండింటే బాగుండేది అనిపించిందేమో. పాప ఏడుస్తూ ఉంటే ఇంకా అమ్మ దిష్టి తీసేస్తూ ఉంది. చూస్తున్నారు కదా, నేను అలా షూట్ చేసుకున్నా. అసలు ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చాము అంటే అలా వెళ్తూనే ఉండాలి అన్నట్టు ఫీల్ అవుతుంది అనమాట. చూడండి ఎలా ఏడుస్తూ ఉందో. అసలు ఇంట్లో ఉండడం లేదు. ఇంకా బాగా చేపించే టైం కూడా కదా, సో స్నానం చేపిద్దామంటే ఇంకా అసలు ఉండట్లేదు. ఇంక అందుకు అలా తీసుకెళ్ళిందనమాట అమ్మ. ఇలా అవుట్ సైడ్ ఎంతసేపు ఉంటావు కదా ఇంట్లోకి అంటే ఏడుస్తుంది అనమాట. రాదంటే ఇంకా ఇలానే ఉంటుందంట. సో అలా వెహికల్స్ని చూసుకుంటూ ఇలా మనం నిలుచుకొని చూపిస్తూ ఉంటే ఎంతసేపు అయినా అలానే ఉంటుందండి.
ఇలా జరిగిందండి వెన్స్‌డే అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ అనేది గ్రో అవుతుందనమాట. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.